వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, అసూయతో మీ పరువు తీసి మీకు మీరే తప్పుకునేలాగా, మీకు మీరే ఇంకా పని అయిపోయేలాగా మిమ్మల్ని వీక్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట. అలా చేయడానికి చూస్తున్నారంట. ఎవరు వాళ్ళు? ఏ రకంగా పరువు తీద్దాం అనుకుంటున్నారు? మీరంటే జలసితో ఉన్న వాళ్ళు ఎవరు? ఇంట్లో వాళ్ళ, బయట వాళ్ళ? ఈ విషయంలో ఏంజల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది వీడియో ద్వారా చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. మీ విషయంలో మీకు దారి లేకుండా చేసి వాళ్ళు పారిపోదాం అనుకున్నారంట. మీ జీవితాన్ని తలకిందులు చేసి వాళ్ళు పారిపోదాం అనుకుంటున్నారంట. ఎవరు వాళ్ళు? ఖచ్చితంగా అయితే పారిపోలేరు అని చెప్పి ఏంజల్ క్లియర్గా చెప్పేశారండి. ఎవరు వాళ్ళు, ఏం చేద్దాం అనుకున్నారు అనేది డీటెయిల్గా ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో జలసితో వాళ్ళ పరువు తీయాలి, తీసి వాళ్ళే తప్పుకునేలా చేయాలి, మీకున్న పేరు మర్యాద ఏది ఉండకూడదు అని అనుకుంటున్నారంట. అందరిలో ఇప్పుడు ఉదయిస్తున్న సూర్యుడిలాగా మీకంటూ ఒక ముద్ర ఉండిపోయింది. అలాగా మీరంటే పలానా మనిషి అంటే పలానా ఇంటి వాళ్ళు, పలానా పని చేస్తారు, ఈ విధంగా ప్రవర్తిస్తారు అని మీకంటూ ఒక ట్రేడ్ మార్క్ అంటారు కదండి, ఆ విధంగా ఒక స్టాంప్ ఉండిపోయింది అలాగా. సో ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ పెళ్ళైనా ఏ ఫంక్షన్ అయినా సరే, ఎవరో ఒకరు ఏదో రకంగా చుట్టాలు మాట్లాడుకుంటూనే ఉంటారు. కాలేజ్లో ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూనే ఉంటారు. వర్క్ చేస్తున్న వాళ్ళకి వర్క్ ప్లేస్లో వాళ్ళు ఏదో రకంగా మాట్లాడుతూనే ఉంటారు. సో ఏమైందంటే అందరూ మీ గురించి బాగా చెప్పుకుంటున్నారు, పాజిటివ్గా చెప్పుకుంటున్నారు, అంటే మంచిగా చెప్పుకుంటున్నారు. అందుకని చెప్పి మీ పరువు తీయాలి. ఫ్యామిలీ అందరిది అండి, మీ తల్లిది పిల్లలది, తండ్రిది కాదు, తల్లిది మాత్రమే, తల్లిది పిల్లలది. ఓకేనా? 2 పిల్లలు, తల్లి. మెయిన్గా ఈ విధంగా అనుకుంటున్నారంట. కానీ అవకాశం లేదు. మిమ్మల్ని ఏడిపించడానికి, ఒక పెద్ద హార్ట్ బ్రేక్ తీసుకురావడానికి అవకాశం లేదు. మీకు 4 వైపులా మీరు సంపాదించేస్తున్నారు. 4 చేతులతో తల్లి పిల్లలు, వీళ్ళని ఇబ్బంది పెట్టేయాలని రిలేటివ్స్లో వాళ్ళు ఉన్నారండి. 2 బ్యాలెన్స్. లైఫ్లో బ్యాలెన్స్ లేకుండా చేయాలి. 1కి 10, 1కి 10 సంపాదిస్తున్నారు. పెళ్లి చేసుకుంటే 4, 6 అండి. ఒక్కొక్కరు 10. ఒక్కొక్కరు పిల్లలిద్దరూ కూడా ఇలాగే వదిలేస్తే వాళ్ళ జీవితంలో 1కి 10 సంపాదించేస్తారు. వాళ్ళకి ఇంకా తిరిగి ఉండదు. వాళ్ళు 4 చేతులతో సంపాదించేస్తారు. వాళ్ళ తల్లిని వాళ్ళు బాగా చూసుకుంటారు. పెళ్ళి అయిన వాళ్ళు పిల్లలు పుడితే ఇలా చేస్తారు, అలా చేస్తారు. ఈ విధంగా తల్లికి పిల్లలకి సంబంధించి పరువు తీయాలి అనుకుంటున్నారంట. మీ గురించి గొప్పగా చెప్పడం వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అందుకని చెప్పి పరువు తీసి అందరిలోనే తలెత్తకుండా చేయాలి, వీక్గా చేయాలి, స్ట్రాంగ్గా. ఇప్పుడు మనం ఇప్పుడు మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటే అందరితో ఫంక్షన్స్కి వెళ్ళటం, బాగా మాట్లాడటం. సో ఒక టీవీ అనేది ఉంటుంది, టీవీనెస్ అంటారు కదా, టీవీగా ఉన్నారంటారు కదా, ఆ విధంగా ప్రవర్తిస్తాం మనం. అదే మనకు తెలియదు ఏదైనా ఇబ్బంది పడేది కానీ ఇంకొకరి ముందు ఇబ్బంది పడేలా ఉంటే మనం అంత ఫ్రీగా ఉండలేము అందరితో. సో ఆ విధంగా చేయాలి, మొహమాటం కాదు, తల ఎత్తుకోకుండా చేయాలి అని చెప్పి వర్క్ ఆన్ చేస్తున్నారంటండి. అంటే ఏదో ఒక సాడ్నెస్ క్రియేట్ చేసి, ఏదో ఒక బ్యాడ్ థింగ్ క్రియేట్ చేసి ఆ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చూస్తున్నందుకు కర్మ కార్డు వచ్చిందండి. ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారు. మీ ఇంట్లో వాళ్ళ పరువు తీయాలి అనుకుంటున్నందుకు ఈ పర్సన్ జీవితం ఆల్రెడీ తలకిందులు అయిపోయిందండి. ఓల్డ్ పర్సన్, 40 years ఉంటాయి. మేల్ పర్సన్ 40 years ఉంటాయండి. అథారిటీతో ఉండేవాడు, జాబ్ చేస్తూ ఉండేవాడు. ఇంకో 10 మంది 41, తన దగ్గర 30 నుంచి 60 మంది పనిచేస్తుండేవాళ్ళు. ప్రజెంట్ తన జీవితం తలకిందులు అయిపోయిందంట. అందుకని చెప్పి తన డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చి మీ పరువు తీయించే పనిలో ఉన్నారు. అది జరగదు. ఈ విధంగా ఆలోచిస్తున్నందుకే కర్మ అనేసి ఏంజల్ చెప్తున్నారండి. వాళ్ళు కర్మ మూటగట్టుకుంటున్నారు, పాపం మూటగట్టుకుంటున్నారు అని చెప్తున్నారు. కర్మ అనుభవించేస్తారండి. ఓకేనా? మీరు సెటిల్ అయిపోతున్నారు. సెటిల్ అవ్వడానికి ఒంటి కాలు మీద పనిచేస్తున్నారు. అండ్ ఏదో రకంగా సెటిల్ అవ్వాలి, ఏదో ఒకటి చెయ్యాలి అని మీరు ఆలోచిస్తున్నారు. దానికి అవకాశం లేకుండా చేయాలి అని వారు అనుకుంటున్నారు. ఇంకా చెప్పండి ఏంజల్స్, ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? సెలబ్రేషన్ కన్ఫర్మ్.
మీ ఫ్యామిలీతో మీరు సెలబ్రేట్ చేసుకోవడం కన్ఫర్మ్. దాన్ని ఎవరూ ఆపలేరండి, ఏ రకంగా కూడా కట్ చేయలేరండి. మీ సెలబ్రేషన్ని కట్ చేయలేరండి, సాడ్ కూడా చేయలేరు, ఖచ్చితంగా సాడ్ చేయలేరు. ఏదో పనిలో మిమ్మల్ని ఓవర్ బర్డెన్ చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారంటే అది జరగదు. ఓకేనా? మీరు చాలా జాలీగా చాలా సరదాగా అన్ని పనులు చేసుకుంటున్నారు, అలాగే వెళ్ళండి. ఓకేనా? దారి అయితే మీకు చాలా క్లియర్గా ఉందండి. అండ్ మీ సెలబ్రేషన్ ఆపడానికి వాళ్ళకి దారి లేదు. మిస్సింగ్ మీకు అన్యాయం చేయడానికి ఎవరైతే మీ వెనక మిమ్మల్ని చాలా రోజుల నుంచి ఏడిపిస్తూ కనిపించకుండా మీ పనులు ఆపుతున్నారో, పెండింగ్ పెడుతున్నారో, వాళ్ళ జీవితం ప్రస్తుతం కర్మ అనుభవిస్తున్నారు వాళ్ళు. అందుకని చెప్పి మీకు దారి లేకుండా చేయాలనుకోవడం అది ఇంకా పెద్ద కర్మ. ఎస్, స్టెబిలిటీ కన్ఫామ్ అండి. స్టెబిలిటీని ఆపడానికి, అన్యాయం చేయడానికి దారి లేదు. అండ్ ఎస్, అందుకని చెప్పి హోమ్ పర్సన్ని తప్పించేమని చెప్తున్నారంట. ఏం జరుగుద్ది ఏంజిల్? న్యూ బిగినింగ్ లేదు, కన్ఫర్మేషన్. మిమ్మల్ని ఎవరేం చేయలేరు, మిమ్మల్ని తప్పించడానికి అవకాశం లేదు. ఇది ఏంజిల్ మెసేజ్ అండి, డైరెక్ట్ మెసేజ్. వారి ఆలోచనలు, ప్రయత్నాలు, మీ వెనుక జరుగుతున్న కుట్రలు, మీరు పరువుగా ఉన్నారని చెప్పి మీ హోమ్ పర్సన్ని ఇబ్బంది పెట్టమని చూస్తున్నారు. వాళ్ళకి మొదలు లేదు, నోట్లోంచి మాట రాదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేయలేగలదు. ఇది ఎస్ కన్ఫర్మేషన్ అండి. ఓకేనా? ఎందుకంటే మీరు ప్రస్తుతం నడుస్తుంది పాజిటివ్ టైంలో నడుస్తున్నారు. ఇది మీ టైం, దీన్ని ఎవరు ఆపలేరు. గుర్తుపెట్టుకోండి. మ్యాక్సిమం టైం మీకు నచ్చిన పనిలో, నచ్చిన విధంగా, నచ్చిన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. ఓకేనా? సో మీకు నచ్చింది చేసుకుని తినండి, జాలీగా ఉండండి, ఫ్యామిలీతో బయటికి వెళ్ళండి, ట్రిప్స్కి వెళ్ళండి. మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. వీడియోని సైన్గా తీసుకోండి. మీకు ఏంజల్స్ తోడుగా ఉన్నారు, మీ అమ్మవారు తోడుగా ఉన్నారు, మీ ఇంటి దైవం తోడుగా ఉన్నారు. ఓకేనా? వేగంగా అంటే మీరు పరువుగా బతుకుతున్నారని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చెయ్యమని చెప్పి ఫాదర్ ఫిగర్కి డబ్బులు ఇస్తున్నారంట. డైరెక్ట్ మెసేజ్, టేక్ యాజ్ రీజనేట్, స్టార్ బ్యాలెన్స్. వాళ్ళ పరువు వాళ్ళు తీసుకుంటున్నారు, ఇలాంటి పనుల్లో ఇన్వాల్వ్ అయ్యి ఫాదర్ ఫిగర్ పరువు తీసుకుంటున్నారు. అండ్ ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతున్నారు. మీరు బ్యాలెన్స్, మీరు చేస్తున్న పనిలోని బ్యాలెన్స్ అండి, మీ పరువులోని బ్యాలెన్స్ అండి. వారు చెప్పినవి అన్నీ ఉత్తుత్తి మాటలని తేలిపోయాయి. చెప్పకనే వారేంటని అందరి దగ్గర నిరూపించుకుంటున్నారండి. మిమ్మల్ని బాధ పెట్టడానికి, వెన్నుపోటు వేయడానికి వెనక ఆలోచిస్తున్నారంట. కానీ ముందు ఏం జరుగుతుందంటే మీకు డబ్బులు రావటం, మీరు జాలీగా ఉండడం, మీ గురించి అందరూ గొప్పగా మాట్లాడుకోవడం చూస్తూ కూర్చున్నారు. ఇది రియాలిటీ అండి. మీరు జీవితంలో నిలబడడాన్ని ఆ వ్యక్తి చూస్తారు. ఎవరైతే మీ చెడు కోరుకుంటున్నారో అతను మాత్రం ఆపలేరు. పర్మిషన్ లేదండి, అసలు ఎదురు చూడక్కర్లేదు. ఏదో ఒకటి క్రియేట్ చేయాలి అనుకోవడానికి అసలు అవకాశమే లేదు. మీ లైఫ్లో జరిగిన అన్ని హ్యాపీ మూమెంట్స్ని అలా చూస్తూ ఉండడం మాత్రమే. ఈ ఫాదర్ ఫిగర్ ఈ లైఫ్ టైంలోనే ప్రేక్షకుడు అండి. ఓకేనా? వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కానీ అది వారి కర్మ, ఆ విధంగా బతకటం. అండ్ ఎవరైతే ఇస్తున్నారో అది వారి కర్మ. వారి జీవితాన్ని వారు వదిలేసి మీ జీవితాన్ని ఇబ్బంది పెట్టడానికి వారి జీవితంగా బతకటం. సో మీ జీవితాన్ని మీరు జీవితంగా బతుకుతున్నారు కాబట్టి మీ జీవితాన్ని మీరు ఎలా కోరుకుంటున్నారో ఆ విధంగా బతకాల్సిన బాధ్యత మీదే. మీరు హ్యాపీగా ఉండండి, మీ వాళ్ళతో హ్యాపీగా ఉండండి, మీ వాళ్ళకి ఏం కావాలో సహాయం చేయండి, వాళ్ళకి మీరు తోడుగా ఉన్నారన్న నమ్మకాన్ని ఇవ్వండి. ఓకేనా? వాళ్ళ నెగిటివ్ ఎనర్జీస్ ఏమీ చేయలేవండి. నెగిటివ్ ఎనర్జీస్ మిస్సింగ్, వెనక్కి తిరిగి చూసేలా చేద్దాం అనుకున్నారంట, ఛాన్స్ లేదు. ఓకేనా? ఏంజల్కి గ్రాటిట్యూడ్ చూపించండి, మీ దేవుడికి గ్రాటిట్యూడ్ చూపించండి. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.